ఈ లోక యాత్రలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఎన్నెన్నో మనం ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్నెన్నో స్థితిగతులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ నీకు ఎక్కడికి వస్తే ఉపశమనం కలుగుతుంది, ఎక్కడికి వస్తే నీకు ఇది నాకు సురక్షితమైన స్థలము, ఇది నేను నమ్మదగినటువంటి స్థలము, నాకు నిరీక్షణ కలిగే స్థలము, ఇక్కడ ఉంటే నాకు శరణు వేడుకుంటే శరణు దొరుకునే స్థలము ఎక్కడ ఉందని వెదిగితే అది యేసు పాదాల దగ్గర మాత్రమే నీకు నాకు దొరుకుతుంది. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనలో ఏ కుళ్ళు కుతంత్రము లేదు, ఏ మోసము లేదు, ఏ అబద్ధము లేదు, ఏ కీడు లేదు. నీ గురించి దేవునికి ఉన్న ఆలోచనలు అన్ని చాలా ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి. అయితే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఆ దేవునితో సహవాసం చేసే విషయంలోనే చాలా సార్లు ఈ శరీరం అంగీకరించదు. ఆ దేవుని చిత్తానికి లోబడే విషయంలోనే ఈ శరీర కోరికలు బలాత్కారం చేస్తూ ఉంటాయి. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశ, తపన, మంట ఉంటుంది ఒకవైపున. మరలా శరీరము, శరీర స్వభావము అది క్రమశిక్షణలో పెట్టుకునే విషయంలో విఫలం